ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఒక స్క్వేర్స్లో సింపుల్ టెక్నిక్ చూద్దాం. స్క్వేర్స్ చాలామందికి 10 దాకే వస్తాయి, 1 నుంచి 10 దాకా. ఆ తర్వాత ఆ పైన రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు, బై హార్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఒక సింపుల్ టెక్నిక్ తీసుకుందాం. దీంతో మీరు ఏ నెంబర్కైనా ఈజీగా స్క్వేర్ కనుక్కోవచ్చు, వర్గాన్ని కనుక్కోవచ్చు చాలా తేలిగ్గా. బట్ ముందు మీకు 10 దాకా వచ్చేస్తాను. 1 నుంచి 10 దాకా మీకు ఎట్లాగో స్క్వేర్స్ వస్తాయి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, అలా 10 స్క్వేర్ దాకా వస్తాయి. అది వస్తే చాలు. ఇప్పుడు ఆ తర్వాత చూద్దాం. 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్. ఆ పైన ఎలాగూ 16, 17 ఎగ్జాంపుల్స్ చెప్తే అది మీకు అర్థమైపోతూ ఉంటుంది. సింపుల్ థింగ్. మీరు దీనికి చేసే పని ఏంటంటే, మీకు ఈ మాత్రం స్క్వేర్స్ వస్తే ఆన్సర్ చేసే పని ఎంత తేలిక ఉంటుంది చూడండి. గివెన్ నెంబర్ ఈజ్ 11. 11కి స్క్వేర్ కనుకోండి. 11 అట్లాగే ఉంచండి. 11కి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 1 కలపండి. 10 పైన అనుకోండి, యూనిట్స్ ప్లేస్లో ఉంటే 1, ఆ 1 కలిపేయండి. 11 + 1 12 రాసేయండి. 11 + 1 12. ఆ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్కి స్క్వేర్ తీసుకోండి. యూనిట్స్ ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ? 1. 1 స్క్వేర్ 1, 121 మన ఆన్సర్. అగైన్ 11 స్క్వేర్ కన్నా మనం అనుకుంటున్నాం. 11కి యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. ఆ 1ని ఆ 11కి యాడ్ చేయండి. 11 + 1 12. ఆ 1కి స్క్వేర్ తీసుకోండి. 1 అయిపోయింది. 12. 12కి 2 కలపండి. 14. 2 స్క్వేర్ 4 ఆన్సర్. 12 స్క్వేర్ ఈజ్ 144. 13 ఉంది. 13కి 3 కలపండి. 16. 3 స్క్వేర్ 9, 169. 14 ఉంది. 14కి 4 కలపండి. 18. 4 స్క్వేర్ 16. 16 డైరెక్ట్ రాసేసి 18, 16 అనకండి. డబుల్ డిజిట్ రాయదు, సింగిల్ డిజిటే రాయాలి. కాబట్టి 16 ఉంది కాబట్టి 6 ఇక్కడ రాసి 1 ఇక్కడ క్యారీ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 196 అవుతుంది. నెక్స్ట్ 15 మళ్ళీ చెప్తాను. 14కి 4 యాడ్ చేయండి. 18. 4 స్క్వేర్ 16. 6 అక్కడ రాసి 1 క్యారీ చేయండి. 196. నెక్స్ట్ 15. 15కి 5 యాడ్ చేయండి. 20. 5 స్క్వేర్ 25. బట్ యూనిట్స్ ప్లేస్లో 5 అక్కడ రాసి 2 ఇక్కడ క్యారీ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? 225. 16 స్క్వేర్ 16 + 6 22. 6 స్క్వేర్ 36. 3 ఇక్కడ తీసుకురండి. 256. 17 స్క్వేర్ 17 + 7 24. 7 స్క్వేర్ 49. 4 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. 24 + 4 28 9 289 అండ్ సో ఆన్. ఎక్కడ దాకా? 19 దాకా. 19 దాకా చాలా ఈజీగా ఇట్లా ఆన్సర్ చేస్తారు. సరే, తర్వాత 20 తర్వాత ఉంటాయి. 20 తర్వాత ఎట్లా చేస్తాం? సేమ్ థింగ్ ఒకసారి చెప్తాను. సేమ్ థింగ్ అదే మనం ఏం చేద్దాం? 21 స్క్వేర్, 22 స్క్వేర్, 23 స్క్వేర్, 24 స్క్వేర్ ఇలా ఉందనుకుందాం. వీటికి ఆన్సర్ చూడండి. ఇలాగే ఇక్కడేంటి? 21 యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 1. 21 + 1 22. డైరెక్ట్ రాయద్దు, డబుల్ చేయండి. ఇది 10 కదా యాజ్ ఇట్ ఈస్. బట్ 2 కదా ఇక్కడ ఉంది, డబుల్ చేయాలి. 21 + 1 22 డబుల్ 44. సేమ్ యూనిట్స్ ప్లేస్లో దానికి స్క్వేర్. 1 స్క్వేర్ 1 441. ఈజీ. నెక్స్ట్ 22 స్క్వేర్ ఉంది. 22 + 2 24 డబుల్ 48. యూనిట్స్ ప్లేస్ 2 స్క్వేర్ 4 484. 23 23 + 3 26 డబుల్ 52. 3 స్క్వేర్ 9 529. 24 + 4 28 డబుల్ 56. 4 స్క్వేర్ 16 డబుల్ డిజిట్ ఇచ్చింది మళ్ళీ. సో 6 ఇక్కడ 1 ఇక్కడ 576 అండ్ సో ఆన్. 25 26 27 29 దాకా 30 మీకు వచ్చు. మరి 31 నుంచి 39 దాకా సింపుల్ 3 టైమ్స్. 31 అంటే 3 తీసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 31 1 32 3 టైమ్స్. 32 3 times 96. 1 square 1.
961. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. 31 ఉంది, 31కి 1 కలపండి, 32ని 3 టైమ్స్, ఇక్కడ 3 ఉంది కదా, 3 టైమ్స్. సో 3 టైమ్స్ తీసుకుంటే 96. 1 స్క్వేర్ 1, 32, 33, 34, 39 దాకా. 41 నుంచి 49 దాకా 4 టైమ్స్, 5 టైమ్స్ 50s ఉంటాయి, 6 టైమ్స్ 60s ఉంటాయి. సింపుల్. మీకు ఇప్పుడు 10 స్క్వేర్స్ వస్తే 100 దాకా వచ్చినట్టే కదా. ప్రాక్టీస్ చేయండి బాగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్క్వేర్స్లో ఒక ఎంజాయబుల్ టెక్నిక్ చెప్తాను, చాలా ఫన్నీ టెక్నిక్ చెప్తాను, చాలా ఈజీ. ఒకవేళ నంబర్లో ఆల్ 1s ఉంటాయి, లేకపోతే ఆల్ 3s ఉంటాయి, ఆల్ 6s ఉంటాయి, ఆల్ 9s ఉంటాయి. స్క్వేర్ కనుక్కోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. డైరెక్ట్గా నంబర్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ముందు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 11 స్క్వేర్, 111 స్క్వేర్, 1111 స్క్వేర్, ఆర్ 11,111 స్క్వేర్. ఇలా ఆల్ 1s ఉన్నాయి నంబర్స్లో. దీనికి స్క్వేర్ కనుక్కోవాలి, చాలా ఈజీ, సింపుల్ టెక్నిక్. 11లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. 1s 2 ఉన్నాయి. మీరేం చేస్తారంటే 2 ఉన్నాయి కాబట్టి నంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో 2 దాకా రాయండి, ఆరోహణ క్రమంలో 2 దాకా రాయండి. అంటే 2 డిజిట్స్ ఉన్నాయి, 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 అంతే. 2 దాకా రాసి కమ్ బ్యాక్ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేయండి, డౌన్కి వచ్చేయండి, 1 మన ఆన్సర్. సో 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 రాసేయండి, తర్వాత బ్యాక్ వచ్చేయండి 1. ఇప్పుడు 111లో 3 1s ఉన్నాయి, 3 1s ఉన్నాయి కాబట్టి 3 దాకా రాసేయండి, 1 2 3 వచ్చేసాం మ్యాక్సిమం దాకా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి, 2 1 మన ఆన్సర్. అలాగే 1111 4 1s ఉన్నాయి, రాసేయండి 1 2 3 4 దాకా వచ్చేసాం, బ్యాక్ వచ్చేసేయండి 3 2 1. 11,111 5 1s ఉన్నాయి, 1 2 3 4 5 బ్యాక్ వచ్చేసేయండి, 4 3 2 1 మన ఆన్సర్. సో ఈజీ, చాలా తేలిక ఈ ఆన్సర్. బాగుంది కదా. ఆల్ 1s ఉంటాయి. మరి ఆల్ 3s ఉన్నప్పుడు ఎలా చేద్దాం అది కూడా చూద్దాం. ఆల్ 3s ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్, 33 స్క్వేర్, 333 స్క్వేర్, ఆర్ 3333 స్క్వేర్. వీటికి స్క్వేర్ కనుక్కోవడం చూద్దాం. ఈజీ. 3 స్క్వేర్ మనకు తెలుసు 9, బట్ లెట్ us రైట్ 09 అని రాద్దాం. 33 స్క్వేర్ గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోండి. 33 స్క్వేర్ అంటే మనకి 09 ఉంది కదా, 09కి నెక్స్ట్ ఇలాగ రాసేద్దాం 09. ఆ తర్వాత వచ్చే 2 డిజిట్స్ ఈ రెండింటి మధ్యలో వస్తాయి. బిగినింగ్లో 09కి మధ్యలో రాయాలి. ఏంటి ఆ వచ్చే డిజిట్? సింపుల్. ఇక్కడ ఏముంది 3 కంటే 2 తక్కువ 1 వస్తుంది. ఇక్కడ 1 అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఫస్ట్ డిజిట్ గుర్తుపెట్టుకోండి, 1 వచ్చిందంటే ఇది 9 రావాలి. ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 2 కలిపితే ఇక్కడ 8 యాడ్ చేస్తే 9 వస్తుంది. సో 1089. 33 స్క్వేర్ ఇస్ 1089. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డిజిట్ చాలు. 3 స్క్వేర్ అలాగే వస్తుంది మీకు, 09 డబుల్ డిజిట్ రాసేయండి. తర్వాత 33 స్క్వేర్, ఇక్కడ 3 ఉన్నప్పుడు 1 వస్తుంది అనుకోండి, 1కి ఎంత కలిపితే 9 అవుతుంది? 8. అది గుర్తుపెట్టుకోండి చాలు. 1089 అయిపోయింది ఇక్కడ 33. మరి 333కి వస్తే ఎట్లాగా? ఈ 2 కామన్. ఇంకా 09 2 ఎప్పుడు కామనే, 0 and 9. ఈ 182 అని మారుతుంటుంది. ఎలా మారుతుందంటే 33లో అంటే ఎన్ని 3s ఉన్నాయి? 2 3s ఉంటే 1 టైమ్ 1 వస్తుంది, 1 టైమ్ 8 వస్తుంది. మరి 3 3s ఉంటాయి ఉన్నప్పుడు 1 లెస్, 2 టైమ్స్ 1 వస్తుంది, 2 టైమ్స్ 8 వస్తుంది. అయిపోయింది. 2 టైమ్స్ 1 1 1 0 యాజ్ ఇట్ ఈస్, 2 టైమ్స్ 8 8 8 9 యాజ్ ఇట్ ఈస్. ఇదే మన ఆన్సర్. ఎన్ని 3s ఉన్నాయి? 3. 1 టైమ్ లెస్, 2 టైమ్స్ 1 2 టైమ్స్ 8, 09 కామన్. ఇప్పుడు మీకు అర్థమైంది. 3333 ఎన్ని ఉన్నాయి? 4. అంటే 1 టైమ్ లెస్, 3 టైమ్స్ 1 1 1 1 0, 3 టైమ్స్ 8 8 8 8 9 కామన్. దట్స్ ఇట్. ఎన్ని 3s ఉన్నా మీరు ఈజీగా స్క్వేర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ అదే 9 ఉందనుకోండి, ఇలాగే
6 అనుకుందాం, ముందు 6 తీసుకుందాం. 6 స్క్వేర్, 66 స్క్వేర్, 666 స్క్వేర్, 6666 స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఫస్ట్ వాట్ ఈస్ 6 స్క్వేర్ 36. నౌ 36 ఇస్ కామన్. మనకు వచ్చే 2 డిజిట్స్ 3కి ముందు 3కి తర్వాత అక్కడే వస్తుంది. ఏమొస్తుంది డిజిట్? 6 వస్తే 2 లెస్ 4 వస్తుంది బిగినింగ్లో, 4. ఓకే, 3 తర్వాత ఏమొస్తుంది అంటే 4కి ఎంత యాడ్ చేస్తే 9 అవుతుంది, 5 రాసేయండి. 6 4 3 5 6. వాట్ ఈస్ 66 స్క్వేర్? 4 3 5 6. ఇది గుర్తుంటే చాలు, అయిపోయింది మన ఆన్సర్. సేమ్ 66లో ఎన్ని ఉన్నాయి 6లు? 2. 1 టైమ్ లెస్ 1 4 1 5. సేమ్ థింగ్ 666 ఎన్ని 6s ఉన్నాయి? 3. 1 టైమ్ లెస్ 2 4s 2 5s వస్తాయి. 2 4s 44. 3 కామన్, 2 5s ఎస్ 6 కామన్, బికాస్ బిగినింగ్లో వచ్చే 3 6 కామన్ 1 టైమే వస్తాయి. 6666 4 6లు 1 టైమ్ లెస్ 3 టైమ్స్, 3 టైమ్స్ 4 4 4 4 4 4 4 4 3 3 టైమ్స్ 5 5 5 5 అండ్ 6. ఇదే మన ఆన్సర్. వెరీ సింపుల్, ఈజీ. ఇలాగే 9 తీసుకుందాం. 9 కూడా మీకు తెలియాలి. 9 స్క్వేర్ 99 స్క్వేర్, 999 స్క్వేర్, 9999 స్క్వేర్ అండ్ సో ఆన్. వీటి వరకే కదా, ఇంకెన్ని ఉన్నా పర్లేదు. వాట్ ఈస్ 9 స్క్వేర్? మనకు తెలుసు 9 స్క్వేర్ ఇస్ 81. సో 8 and 1 ఆర్ కామన్. దానికి ముందు ఏమొస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది? వెరీ సింపుల్. 9 వచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ 9ఏ. 8 9కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 0 యాడ్ చేస్తే 9 వస్తుంది. 9801. సో 99 స్క్వేర్ ఇస్ 9801 అండ్ 8 and 1 కామన్ 1 1 టైం వస్తుంది. ఇప్పుడు చూడండి 999 3 9s ఉన్నాయి, 1 టైం లెస్ 2 టైమ్స్ రాసేయండి 9ని. 9 9 8 కామన్ 0 0 1 కామన్. 9999 ఎన్ని 9s? 4. 3 టైమ్స్ వస్తుంది 9. 9 9 9 3 టైమ్స్ 8 కామన్ 0 0 0 3 టైమ్స్ 1 కామన్. యువర్ ఆన్సర్. సో ఈజీగా 1 ఉన్నా 3 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా అదే డిజిట్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ కనుక్కోవడం తేలిక. నచ్చింది కదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.